ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో స్టేట్ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానున్నది. కేబినెట్ భేటీపై సీఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి హైదరాబాద్ కు దూరంగా మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాట్లపై జిల్లా అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇదివరకే ఆదేశాలిచ్చారు. ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో స్టేట్ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానున్నది. కేబినెట్ భేటీపై సీఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి హైదరాబాద్ కు దూరంగా మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాట్లపై జిల్లా అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇదివరకే ఆదేశాలిచ్చారు. క్యాబినెట్ మాత్రము సీఎం గారు మాకు బట్టి గారు మొన్న ముందు రోజు వచ్చినప్పుడు ఇట్లా అవకాశం ఉంటుందన్నారు. నిన్న మొన్న సీఎం గారు 100% అక్కడ చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. వారు తీసుకున్న నిర్ణయం మా అందరికీ, మా ములుక్కు, ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి క్యాబినెట్ రావడం అనేది చాలా చాలా హిస్టరీ. అది హిస్టరీలో ఉండిపోయేటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం. కాబట్టి మేము స్వాగతిస్తా ఉన్నాం, బాధ్యతగా పనిచేస్తాం. అన్ని ఏర్పాట్లు చేయడంలో ఇప్పటికే మా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా లీనమైపోయింది. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు పొంగులేటి గారు కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాం. ఒకప్పుడు అడవి గ్రామాల్లోకి రావాలంటే పాలకులైనా ప్రజాప్రతినిధులైనా ఆమాసకు పుణ్యానికి అని అంటారు కదా, అట్లాంటి రోజులు ఉండేవి. కానీ ఈరోజు ఎంటైర్ ముఖ్యమంత్రితో సహా మంత్రులు, శాఖ అధికారులు రావడం అనేది ఈ అడవి ప్రాంతాలను అభివృద్ధి పదంలోకి తీసుకురావడం, ఈ సమస్యలను ఫోకస్ చేయడము, ఇది కూడా మాకు ఒక ఏమంటారు ఆయుష్నిచ్చినట్టుగానే ఈ ట్రైబల్ ఏరియాలలో కూడా. ఎందుకంటే మనకు తెలుసు తరతరాలుగా గిరిజన ప్రాంతాలన్నీ కూడా నిరాదరణకు గురయ్యి ఉన్న ఎలాంటి వనరులు లేకుండా కేవలం వనరులు వాటి కోసమే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆదాని అంబానీ లాంటి వనరుల మీద కన్నుంది, కానీ పాలకులకు, అక్కడ పైన ఉన్నటువంటి పాలకులకి ఈ ప్రాంతాల మీద ఈరోజు మేడారానికి రూపాయి కూడా ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం. మాటలు అయితే బాగా అంటున్నారు. కాబట్టి ఈ ఇట్లా మంత్రివర్గం రావడం అనేది సమ్మక్క సారలమ్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వాళ్ళవుతారు. సేమ్ టైంలో అదొక హిస్టరీలో ఉండిపోతుంది. భవిష్యత్తులో బహుశా ఆ క్యాబినెట్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్యాబినెట్స్ కూడా అక్కడక్కడ ఆయా జిల్లాల వారికి వెళ్ళి ఒక హాఫ్ డే టూర్, మనం ఇప్పుడు ఎక్కడన్నా పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళంతా స్టడీ చేస్తారు. సో అట్లా మంత్రులకు కూడా ఒక టాస్క్ ఇచ్చి ఇక ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చారు. ఒకరు ములుగు, ఒకరు భూపాలపల్లి, ఒకరు మహబూబాదు, ఇట్లా సర్వే చేయండి లేదా తిరగండి, పబ్లిక్లో ఉండండి. ఇది కూడా బాగుంటుంది అనేది నా సూచన, చేస్తే బాగుంటుంది. ఇది చాలా అందరూ హర్షిస్తున్నారు. ఏదైనా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు ఇంకా బెటర్ ఫెసిలిటీస్, అదేవిధంగా సంక్షేమాన్ని కొనసాగించే నిర్ణయాలు వస్తాయని నేను అనుకుంటా ఉన్నా. ఇంకా నాకు ఎజెండా రాలేదు.